డేగతో పోరాడాలని ధైర్యం చేసే ఏకైక పక్షి కాకి. అది డేగ పైభాగంలో కూర్చొని డేగ మెడ మీద పొడుస్తూ ఉంటుంది. అయినా డేగ స్పందించదు, కాకితో పోరాటం చేయదు. ఎందుకు అంటే కాకితో పోరాటం చేస్తూ తన శక్తిని మరియు ఆలోచనను, సమయాన్ని వృధా చేసుకోవాలని డేగకు ఉండదు. డేగ కేవలం తన రెక్కలను విప్పి ఆకాశంలోకి ఇంకా ఇంకా పైకి ఎగురుతూ వెళ్తుంది. డేగ ఆకాశం పైకి ఎగురుకుంటూ ఎదుగుతున్న కొద్దీ కాకికి ఊపిరి పీల్చడం కష్టమవుతుంది. తద్వారా కాకి కింద పడిపోతుంది. అదేవిధంగా నిజ జీవితంలో ఈ కాకి వంటి అసూయపరుల చిన్న చిన్న ఆలోచనలు అనే వృత్తంలో ఉండి మిమ్మల్ని వివిధ మాటలతో మరియు చేష్టలతో వారి వృత్తంలోకి గుంజుకొని పొడవాలని చూస్తారు. కానీ మీరు డేగలాగా వారి వృత్తం దాటి పైకి ఎగురుతూ ఉండండి. కాకిలాంటి వారి మాటలు పట్టించుకొని అక్కడే ఆగిపోయి వారితో పోరాటం చేస్తూ మీ విలువైన శక్తి మరియు సమయం, ప్రశాంతతని వృధా చేసుకోవద్దు. దీనికోసం నిరంతరం మీ గమ్యంపై దృష్టి పెట్టండి. మీ లక్ష్య సాధన వైపు డేగలాగా ప్రయాణం చేయండి. ప్రకృతిలో అన్ని పక్షులు వర్ష సమయంలో ఆశ్రయం పొందుతాయి. అయితే డేగ మాత్రం మేఘాలపైన ఎగురుతూ వర్షం పడకుండా ఉంటుంది. జీవితంలో వర్షంలాగా సమస్యలు సర్వసాధారణం, కానీ వాటి పట్ల మన వైఖరి డేగలాగా ఉండాలి. ఇదే మనల్ని ఇతరుల నుండి వేరు చేస్తుంది. ఈ ప్రపంచంలో అర్థం లేని విషయాలను అధిగమించడానికి మీకు డేగ లాంటి రెక్కలు కావాలి. ఆ రెక్కలే మీ వైఖరి. జీవితంలో మీరు మాటలు నేర్చిన చిలుకలాగా ఎక్కువగా మాట్లాడకండి. డేగలాగా మౌనంగా ఉంటూ ఆకాశాన్ని తాకే శక్తిని కలిగి ఉండండి. థ్యాంక్ యూ వ్యూవర్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.